పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంచి కొన్ని లేఖన భాగాలు చూసుకొని ప్రార్థన చేసుకుందాం. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 27వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. అందరం కలిసి 3వ వచనం. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. 27వ కీర్తన గ్రంథం భక్తుడైన దావీదు మహారాజు రాసిన కీర్తన. దావీదు మహారాజు ఏమంటుండంటే, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము ఎడవకుందును. దావీదు మహారాజు చుట్టూ దండు ఉన్నా సరే, సైనికులు ఉన్నా సరే, శత్రువులు ఉన్నా సరే, తను భయపడనంటున్నాడు. ఎందుకు భయపడు? దావీదు మహారాజు ఎందుకు భయపడంటే, దేన్ని బట్టి తను భయపడనేది, దావీదు మహారాజు చుట్టూ 10,000 మంది శత్రువులు ఉన్నా సరే తాను భయపడటం లేదు. ఎందుచేత తాను భయపడటం లేదు? దేనిని బట్టి తాను భయపడడం లేదో చూద్దాం. దేవుని నడిపింపు కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ గ్రామానికి ప్రభా, ఇదిగో లూదియా సహోదరి గృహానికి నీ దైవదాస్తుడు మహిమదాస్ అన్న గారిని, సంతోష్ అన్న గారిని నన్ను నడిపించారు. వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. వాక్యం ధ్యానించాలి, సాయం చేయండి. నీ అభిషేకం నా పైన ఉంచండి. ఏమో ప్రభా, ఏం మాట్లాడాలో నాకు తెలియదు ప్రభా. పరలోకం నుంచి జ్ఞానం దయచేసి నీ నామ మహిమార్థమై జరిగించి సాయం చేసి మహిమ పొందమని సమస్తం నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. ఇక్కడ కూర్చున్న నీ ప్రజలకి బోధించే యోగ్యత లేని వాడిని, ధూళి లాంటి వాడిని, అయోగ్యుని ప్రభా, కృపచూపు కనికరించి సాయం చేయమని, నన్ను బలపరచమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం ప్రియా పరలోకపు తండ్రి. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం. దావీదు మహారాజు చుట్టూ 10,000 మంది దండు వచ్చిన, అంటే శత్రువులు వచ్చిన దిగినా కూడా తాను దేనిని బట్టి భయపడడు. ఎందువలన భయపడడు అంటే కొన్ని విషయాలు చూద్దాం. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు. 27:1 మొదట వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. చాలా. మొట్టమొదటిగా దావీదు మహారాజు తన చుట్టూ శత్రువులు వచ్చినా చుట్టుకున్నా సరే తాను ఎందుకు భయపడటం లేదంటే, యెహోవా నాకు రక్షకుడై ఉన్నాడు, రక్షణై ఉన్నాడు. దావీదు మహారాజు చుట్టూ రక్షణగా యెహోవాయే, దేవుడే తనకు రక్షణై ఉన్నాడు. అందును బట్టి దావీదు మహారాజు చుట్టూ 10,000 మంది శత్రువులు వచ్చినా సరే, సైన్యం వచ్చినా సరే, ఎంతమంది తన్ను చుట్టుకున్నా సరే దావీదు మహారాజు దేన్ని బట్టి భయపడటం లేదంటే, యెహోవా వలన, యెహోవా తనకు రక్షకుడై ఉన్నాడు. నా దేవుడు నాకు రక్షిస్తాడు, నా పాపం నుంచి రక్షిస్తాడు, నా శత్రువుల నుంచి రక్షిస్తాడు అనే ధైర్యం తనలో. భయం ఎందుకు లేదంటే, యెహోవా మహారాజులో ధైర్యం ఎందుకు వచ్చిందంటే, భయం ఎందుకు లేదంటే, దేవుడే నాకు రక్షకుడై ఉన్నాడు. ఇంకా దేవుడే రక్షకుడు ఉంటే నేను ఎవరికి ఎందుకు భయపడాలి? ఎంతమంది శత్రువులు వచ్చినా, ఎంతమంది నన్ను చుట్టుకున్నా సరే యెహోవాయే నాకు రక్షకుడై ఉన్నాడు. కాబట్టి అందువలన దావీదు మహారాజు ఎంతమంది శత్రువులు తన చుట్టుకున్నా సరే, దావీదు మహారాజుకున్న శత్రువులు ఎవరికీ లేరు. ఇంటిలో కుమారులే శత్రువులు, తన మామే పెద్ద శత్రువు, చుట్టుపక్కల నలుదిశల నెమ్మది లేని శత్రువులు ఉన్నారు, ఫిలిస్తీన్లు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు.
వాళ్ళందరూ శత్రువులే. అయినా సరే ఎంతమంది వచ్చినా సరే దావీదు మహారాజు భయపడటం లేదు. ఎందుకయ్యా అంటే దేవుడే నాకు రక్షకుడై ఉన్నాడు. అందుని బట్టి దావీదు మహారాజు భయపడటం లేదు. మొట్టమొదటికి దావీదు మహారాజు చుట్టూ శత్రువులు ఉన్నా సరే ఎందుకు భయపడటం లేదు? యెహోవాయే తనకు రక్షకుడై ఉన్నాడు కాబట్టి భయపడటం లేదు. రెండోది చూద్దాం. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనం మళ్ళీ చదువుకుందాం. యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. దావీదు మహారాజు చుట్టూ శత్రువులు ఉన్నా తాను భయపడటం లేదు. ఎందుకంటే యెహోవాయే తనకు రక్షకుడై ఉన్నాడు. రెండవదిగా యెహోవా తనకు వెలుగును చూసి వెలుగుమయం వెలుగును చూపిస్తున్నాడు, మంచి మార్గంలో నడిపిస్తున్నాడు. ఆ చీకటి, ఘోరమైన చీకటి, అంధకార శక్తుల నుంచి, పాపం అనే చీకటి నుంచి తను వెలుగు మార్గంలో నడిపించేవాడిగా ఉన్నాడు. ఆ పాప బంధకాల నుంచి వెలుగులో నడిపించేవాడిగా ఉన్నాడు దేవుడు. అందుని బట్టి తాను వెలుగుమయుడై ఉన్నాడు. అందువల్లే దావీదు మహారాజు చుట్టూ శత్రువులున్నా సరే భయపడట్లేదు. తాను వెలుగులో జీవిస్తున్నాడు. జగడగల దొంగ ఊబులో నుంచి ఆయన నన్ను పైకి లేవనెత్తాడు అంటున్నాడు దావీదు మహారాజు. ఆ పాపం అనే ఊబులో ఉంచి, ఆ దొంగ ఊబులో ఉంచి, ఆ చీకటి నుంచి, చీకటమయమైన చీకటకార అంధకార శక్తుల నుంచి నాకు దేవుడు వెలుగుమయంలోకి నడిపించాడు. వెలుగుమయంలోకి నడిపించాడు. అందువల్ల దావీదు మహారాజు చుట్టూ 10,000 మంది శత్రువులు ఉన్నా, ఎంతమంది శత్రు సైనికులను చుట్టుకున్నా సరే తాను భయపడటం లేదు. మొట్టమొదటిగా దావీదు మహారాజు ఎందుకు భయపడటం లేదు? యెహోవాయే దేవుడే తనకు రక్షకుడై ఉన్నాడు కాబట్టి అందువలన ఎంతమంది శత్రువులు ఉన్నా తాను భయపడటం లేదు. రెండవదిగా దేవుడే తనకు వెలుగుని చూపించే మంచి మార్గంలో నడిపిస్తున్నాడు. నడవలసిన మార్గంలో నడిపిస్తుంది. వెలుగుమయం, వెలుగు. చీకటి పాపానికి సాదృశ్యం, వెలుగు అంటే పాపం లేకుండా పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తాను వెలుగుమయంలో, దేవుని మార్గంలో, వెలుగు మయంలో నడిపిస్తున్నాడు కాబట్టి దేవుడు తన్ని, అందులో బట్టి దావీదు మహారాజు ధైర్యంగా ఉంటున్నాడు. దావీదు మహారాజు భయపడటం లేదు. మూడవదిగా చూద్దాం. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. 10వ వచనం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నన్ను చేరదీయును. తల్లి విడిచిన, తండ్రి విడిచిన, తన బంధువులు విడిచిన, తన కుమారులు విడిచిన, తన సొంత స్నేహితులు దావీదు మహారాజుకి విడిచిపెట్టినా సరే నా దేవుడే నన్ను చేరదీస్తున్నాడు, అక్కడికి చేర్చుకుంటున్నాడు. దావీదు మహారాజుకి దేవుడు ఎవరు విడిచిపెట్టినా సరే దేవుడు మాత్రం దావీదు మహారాజుని విడిచిపెట్టట్లేదు. అందుని బట్టే తాను ధైర్యంగా ఉంటున్నాడు. అందుని బట్టే తాను భయపడట్లేదు. ఎంతమంది శత్రువులు తను చుట్టుకున్నా సరే దావీదు మహారాజుకి భయమే లేదు, వణుకే లేదు, భీతే లేదు. దేని బట్టి అంటే దేవుడు నాకు రక్షకుడై ఉన్నాడు, ఆయన వెలుగు మార్గంలో నాకు నడిపిస్తాడు, నేను పాపంలో జారిపోకుండా నన్ను కాపాడుతాడనే ధైర్యం ఉంది. మూడవదిగా నన్ను శారదీస్తాడు. ఆయన శారదీసే దేవుడు. ఆయన మనల్ని అనాథగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనల్ని తన సెంతకి శారదీసుకునే దేవుడు. తన కుమారులే శత్రువులు అయిపోయారు దావీదు మహారాజుకి, తన మామే శత్రువు అయిపోయారు, ఇంటిలో అందరూ శత్రువులు అయిపోయిన సమయంలో కూడా దేవుడు దావీదు మహారాజు పక్షాన నిలిచి తన స్తుతిని బట్టి, తన దేవుణ్ణి గణపరిచే విధానాన్ని బట్టి దావీదు మహారాజు 7 మార్లు స్తుతి చేస్తాడు, ఆరాధిస్తాడు, దేవుణ్ణి మహింపరుస్తాడు, గణపరుస్తాడు. అందుని బట్టి తను ఏ లోయలో ఉన్నా, ఏ కొండలో ఉన్నా, ఎక్కడున్నా సరే దేవుని స్తుతిస్తూ ఉంటాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, నా శత్రువులు ఎదుట నాకు భోజనము సిద్ధపరుస్తాడు, నీ దుడ్డుకర నన్ను ఆదరించు. దుడ్డుకర అనే వాక్యము ద్వారా ఆయన ఆదరణ, దేవుని యొక్క ఆదరణ పొందుకునే వాడిగా ఉన్నాడు.
అందుని బట్టి దావీదు మహారాజుని దేవుడు శారదీసేవాడిగా ఉన్నాడు. అందువలనే దావీదు మహారాజు చుట్టూ ఎంతమంది శత్రువులు ఉన్నా, ఎంతమంది విరోధులు ఉన్నా, ఎంతమంది తన్ని చంపాలనుకున్నా, ఎంతమంది తన్ని భయపెట్టాలనుకున్నా ఆయన భయపడడు. ఎందుకంటే దేవుడే తన్ని శారదీస్తున్నాడు, శారదీసేవాడిగా ఉన్నాడు. తనకు ప్రతి అవసరాలు తీర్చే దేవుడిగా ఉన్నాడు, ప్రతి అక్కర్లు తీర్చేవాడిగా, సమయానుకూలంగా తీర్చే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి దావీదు మహారాజు దేవుడు తన్ను శారదీసే విధానాన్ని బట్టి తాను భయపడకుండా ఉంటున్నాడు. 4వ చూద్దాం. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారం మాటున నన్ను దాచును. చాలమ్మ. 4వ వచనం. 4వది, దావీదు మహారాజు భయపడటం లేదు. ఎందువల్లంటే శత్రువులు తన చుట్టూ చుట్టుకున్నా భయపడటం లేదు. ఎందుకంటే ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. దేవుడు దావీదు మహారాజుకి ఆపద వచ్చిందంటే చాలు తన పర్ణశాల అంటే ఏందమ్మా? పర్ణశాల అంటే వంటగది లాంటిది. పర్ణశాల అంటే వంటగది లాంటిది. ఆ గదిలోకి దేవుడు తీసుకుని వచ్చి ఆ పర్ణశాలలో నన్ను దాసి పెడతాడు దేవుడు దావీదు మహారాజుకి. పర్ణశాలలో దాసిపెట్టే దేవుడిగా ఉన్నాడు. యెహోవా నా కోట, నా ఆశ్రయ దుర్గం అంటున్నాడు కదా. నా కొండ, ఆ కొండగా, తన చుట్టూ కొండగా, ఒక కోటగా, ఆ పర్ణశాల కోటలాగా ఉంది. ఆ కోటలోకి శత్రువులు ప్రవేశించడం కష్టతరమైన పని. ఆ కోటలో శత్రువులు ప్రవేశించి, ఆ పర్ణశాలలో శత్రువులు ప్రవేశించి దావీదు మహారాజుని చేజిక్కించుకోవాలంటే, దావీదు మహారాజుపై దాడి చేయాలంటే, దావీదు మహారాజుని యుద్ధంలో ఓడించాలంటే అసాధ్యమైనది. దేవాది దేవుడే తనకు పర్ణశాలగా ఉంటూ కాపాడుతున్నాడు. ఆ పర్ణశాలలోకి వెళ్ళాలంటే ఆసామాస సంగతి కాదు. దేవుని జయించే వెళ్ళాలి మనం. దేవునితో యుద్ధం చేయాలా. ఏ శత్రువుడు, ఏ మానవుడు దేవునితో గెలవలేనివాడు. ఆయన బలవంతుడు దేవుడు. ఆయనే తనకి ఒక పర్ణశాలగా దాస్తున్నాడు. పర్ణశాలలో దాస్తున్నాడట దావీదు మహారాజు. అందుని బట్టి దావీదు మహారాజు చుట్టూ ఎంతమంది శత్రువు సైన్యం వచ్చినా సరే తను భయపడడు. తను భయపడే స్థితిలో లేడు. ఎందుకంటే దేవుడే తనకు పర్ణశాలలో దాచిపెట్టేవాడిగా ఉన్నాడు. ఆపద వచ్చిందంటే చాలు సౌలు మహారాజు చేతిలో చిక్కినట్టే చిక్కి అడుగు దూరంలోనే మరణం నుంచి తప్పించుకున్నాడు దావీదు మహారాజు. ఎట్లా అంటే దేవుడి కార్యం అది. దేవుడే తన పర్ణశాలకు నడిపించి ఆపత్కాలంలో దావీదు మహారాజుకి పర్ణశాలలో దాచిపెట్టేవాడిగా ఉన్నాడు దేవుడు. అందుని బట్టి దావీదు మహారాజు భయపడేవాడు కాదు. శత్రువులు చుట్టుకున్నా సరే, ఎంతమంది శత్రువులు తన పైన దాడి చేసినా, చుట్టుకున్నా సరే, తన ప్రాణం పోయే చివరి స్థితిలో కూడా ఆయన భయపడేవాడు కాదు. ఆయన ఒక సింహం లాంటి వ్యక్తి దావీదు మహారాజు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు దేన్ని బట్టి భయపడటం లేదంటే, ఆ శత్రువులు ఉన్నా సరే దేవుడే తనకి ఆపత్కాలం వచ్చిందనుకో తన పర్ణశాలలో దాచిపెట్టేవాడిగా ఉంటున్నాడు. తన పర్ణశాలలో దావీదు మహారాజును పెట్టి దాస్తున్నాడు. శత్రువుల చేతిలో చిక్కుకోకుండా. ఇజ్రాయేలు కాపాడేవాడు కునకడు, నిద్రపోడు. ఆయన నిద్రపోక శత్రువుల చేతిలోంచి మనలందరినీ విడిపించడానికి అనుదినము తండ్రి వద్ద విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి మనము దావీదు వలె మన జీవితంలో కూడా మనము దేవుని బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు ఏ విధంగా అయితే యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడో, నేను కూడా మనం ఎలాంటి అపాయకర పరిస్థితుల్లో చిక్కుకున్నా, ఎలాంటి సాతాను చేతిలో శోధించబడుతున్నా, మనం ఎలాంటి స్వాదంలో పడిపోయినా సరే, దావీదు మహారాజు ఎలాగైతే దేవుని బట్టి అధైర్యపడకుండా ధైర్యాన్ని తెచ్చుకున్నాడో, మన జీవితంలో కూడా మన అపాయకర పరిస్థితుల్లో శత్రువు చేతుల్లో చిక్కిపోయాము అనుకునే స్థితిలో కూడా అధైర్యపడకుండా మనం దేవుని పైన నమ్మకం ఉంచి దేవుని బట్టి ధైర్యాన్ని తెచ్చుకోవాలి. దేవుని బట్టి ధైర్యాన్ని తెచ్చుకోవాలి. అప్పుడు ఆయన తన రెక్కల చాటున భద్రంగా మనకి కాపాడేవాడిగా ఉంటాడు. తన రెక్కల కింద మనకి సురక్షిత ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి.
దావీదు మహారాజు ఏ విధంగా అయితే అపాయకర పరిస్థితుల్లో చిక్కుకున్న దేవుడు తన పర్ణశాలలో నడిపించి కాపుదల కాస్తున్నాడు, నీకు నాకు కూడా ఆయన కాపుదల కాసే దేవుడిగా ఉంటాడు. మనల్ని మనం అధైర్యపడవద్దు, మన అవిశ్వాసంలో జారిపోవద్దు. ఆయన పైన విశ్వాసం కలిగి ఆయన ఉన్నాడనే ధైర్యం కలిగి మనం ఉన్నప్పుడు ఆ అపాయకర పరిస్థితుల నుంచి, ఆ మరణకరమైన పరిస్థితుల నుంచి దేవాది దేవుడు మనల్ని కాపాడేవాడిగా ఉంటాడు. ఆ శత్రువు సైతాను చేతిలో మనం చిక్కుకోకుండా మనల్ని విడిపించే దేవుడిగా ఉంటాడు. దావీదు మహారాజు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు. తన చుట్టూ సైన్యం ఉన్నా సరే, మొట్టమొదటిగా యెహోవా తనకి రక్షకుడై ఉన్నాడు. రెండవదిగా యెహోవా తనకి వెలుగుమయమై ఉన్నాడు, వెలుగు మార్గంలో నడిపిస్తున్నాడు. మూడవదిగా యెహోవా తన్ని శారదీసేవాడిగా ఉన్నాడు. నాలుగవదిగా పర్ణశాలలో దాస్తున్నాడు. ఐదవది చూద్దామమ్మా. ఐదవది కీర్తనల గ్రంథం 27:5 కీర్తనల గ్రంథం 27:5 ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారము మాటున నన్ను దాసును. ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. దేవుడే దావీదు మహారాజుకి ఒక ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఏ దుర్గంగా? ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. అందుని బట్టి దావీదు మహారాజు భయపడటం లేదు. ఎంతమంది శత్రువులు తను చుట్టుకున్నా సరే దావీదు మహారాజు ఎందువల్ల భయపడటం లేదంటే, దేవుడే ఆశ్రయం ఇచ్చి ఆశ్రయ దుర్గంగా, ఒక కోటలాగా, దుర్గం అంటే చాలా పెద్దది. అది కోట కంటే ఇంకా చాలా పెద్దది. ఆ దుర్గం చుట్టూ దుర్గముగా ఉంటున్నాడు దేవుడే తనకి. ఆ దుర్గములోకి ప్రవేశించాలంటే మనుషుల వల్ల కాదు. శత్రువులు జయించడం అంటే కష్టతరమైంది. ఆ దుర్గంలోకి మనం వెళ్ళాలంటే కష్టతరమైన పరిస్థితి. దేవాది దేవుడే దావీదు మహారాజు చుట్టూ ఒక దుర్గంగా, ఆశ్రయదుర్గంగా తన చుట్టూ కాపుదల, ఆ చుట్టూ కాపుదలగా అగ్ని ప్రాకారాల నుంచి కాపాడుతూ ఉంటున్నాడు దేవాది దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కూడా దేవుడు ఆశ్రయదుర్గంగా ఉండాలంటే మనం దేవాది దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని దావీదు మహారాజు లాగా ధైర్యంగా ఉన్నప్పుడు శత్రువులు నన్ను చుట్టుకున్నా సరే నీ చుట్టూ, నా చుట్టూ ఆయన ఆశ్రయదుర్గంగా ఉంటాడనే నమ్మకం కలిగి ఆయన్ని ఆశ్రయించాలి. మనం ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన ఆశ్రయ దుర్గంగా మన చుట్టూ ఉంటాడు, మన చుట్టూ కాపుదల ఉంచుతాడు, మనల్ని కాపాడేవాడిగా ఉంటాడు. ఒక దుర్గంలాగా ఆయనే ఉంటాడు. ఆ దుర్గంలోకి ఎవరు ప్రవేశించలేరు. ఆ దుర్గంలోకి శత్రువు ప్రవేశించలేదు. ఆ దుర్గంలోకి సాతాను ప్రవేశించలేదు. దేవాది దేవుడే తనకు ఆశ్రయ దుర్గంగా ఉంటున్నాడు. ఆశ్రయ దుర్గంగా ఉంటూ దావీదు మహారాజుని రక్షిస్తున్నాడు, శత్రువుల చేతిలో పడిపోకుండా. అందును బట్టి దావీదు మహారాజు తన చుట్టూ ఎంతమంది శత్రువులు వచ్చినా సరే తాను ఎలాంటి భయము లేకుండా, బెనుకు లేకుండా తను నిశ్చలంగా, ధైర్యంగా ఉండగలుగుతున్నాడు. ఎందుకంటే దావీదు చుట్టూ దేవుడే ఆశ్రయం దుర్గంగా, ఆయనే ఆశ్రయిస్తే మనం ఇంకా ఆయన ఆశ్రయం ఇవ్వకపోతే మనం ఎవరి దగ్గరికి వెళ్ళలేము. ఆ దేవుడే ఆశ్రయ దుర్గంగా నీకు నాకు ఆశ్రయిస్తూ అపాయకర పరిస్థితుల్లో, ఆపదలు ఉన్నప్పుడు ఆయన ఆశ్రయ దుర్గంగా దావీదు మహారాజు చుట్టూ కాపుదల ఉంచి తనలో భయం అనేది లేకుండా చేస్తున్నాడు. అధైర్యపడకుండా దావీదు మహారాజు చేస్తున్నాడు. మనం కూడా మన అపాయకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆయనే మనకి ఒక దుర్గంలాగా మన చుట్టూ ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరిగించే దేవుడు ఆయన. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది లేదు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన అపాయకర పరిస్థితులను తప్పించి ఒక దుర్గంలాగా ఆయనే అడ్డంగా వచ్చి మనల్ని కాపాడే, ఆశ్రమించే దేవుడిగా ఉంటాడు. అందులో బట్టి దావీదు మహారాజుకి భయపడటం లేదు శత్రువులు ఉన్నా సరే. చివరిగా ఒక మాట చెప్పి మనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెళుతును. యెహోవా నా ప్రాణ దుర్గము. దేవుడే దావీదు మహారాజుకి ప్రాణదుర్గంగా ఉన్నాడట. ప్రాణదుర్గం, ప్రాణానికి మించి ఆయన దుర్గంలాగా ఉన్నాడు.
దావీదు మహారాజు ప్రాణానికి దేవుడే దుర్గంలాగా ఉన్నాడు. ఎంత గొప్ప! అందులో బట్టి దావీదు మహారాజు చుట్టూ ఎంతమంది శత్రువులు వచ్చినా చుట్టుకున్నా సరే దేవుడే తన ప్రాణాన్ని పణంగా పెట్టి దావీదు మహారాజు కాపాడేవాడిగా ఉన్నాడు. అందులో బట్టి నీ కోసం నా కోసం మనం మరణానికి పాత్రులుగా ఉన్న మనం పాపను బట్టి అభయతని బట్టి ఆ పాపముల చేత అపరాధముల చేత సచిన స్థితిలో ఉన్న నిన్ను నన్ను ఆయన కనికరి సంపూడుగా ఈ లోకానికి వచ్చి ఆ పాపంలో మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక ఆయనే పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి మానవ రూపం ధరించుకొని మనందరి కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. కలవరి శిలువలో కాచిన రక్తం వల్ల మన పాపాలు క్షమించబడ్డాయి. మనం విడుదల విమోచన పొందాం. మనకు మరణానికి పాతులుగా ఉన్న నీవు నేను ఆ మరణానికి పాతులుగా ఉన్న మనం మన కోసం ఆయన ప్రాణం పెట్టి తానే మరణించి మనకి ఆ మరణను తప్పించి నిత్య జీవం ఇవ్వడం కోసము ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మరణించాడు. తన రక్తాన్ని సిందించాడు. కలవరి శిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడ్డాడు. ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఎందుకయ్యా అంటే నీవు నేను తన కుమారుడిగా తన కుమార్తెగా ఉండి ఆ పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి. ఈ రాజ్యంలో నశించిపోకూడదు, మన నిత్య నరకంలో ఉండిపోకూడదు. అందుకోసమే తాను మరణించి తానే మన కోసం ప్రాణం పెట్టి మనల్ని విడుదల విమోచన కలిగించాడు మన పాపాల నుంచి అపరాధాల నుంచి. దావీదు మహారాజుకి దేవుడు ఎట్లా ఉన్నాడంటే ప్రాణదుర్గంగా. దావీదు మహారాజుకి ప్రాణం కోసం దావీదు మహారాజు కోసం ప్రాణం ఇచ్చేవాడిగా దేవుడు ఉన్నాడు. దేవుడుంటూ ఒక దుర్గములాగా కాపాడుతూ వస్తున్నాడు. దావీదు మహారాజుకి ఒక దుర్గములాగా ఆయన ఉంటూ వస్తున్నాడు. 1 సమూయేలు గ్రంథం 25, 27, 29 చూడండి ఒకసారి. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 27వ వచనము 28వ వచనం, పేజీ నంబరు 246, 27. అయితే నేను నా ఏలిన వాడగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలిన వాడగు నిన్ను వెంబడించి పనివారికి ఇప్పించి నీ దాసురాలైన నా తప్పు క్షమించు. నా ఏలిన వాడకు నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు కనుక నా ఏలిన వాడకు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నీయు నీకు అపాయం కలగకుండును. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవరైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద ఉన్న జీవపు మూటలో కట్టబడును. చూసారా, దావీదు ప్రాణం ఎక్కడ ఉందట? దేవుడైన యెహోవా వద్ద నున్న జీవపు మూటలో కట్టబడింది. దావీదు ప్రాణము యెహోవా వద్ద దేవుని వద్ద జీవపు మూటలో కట్టబడిందట. దావీదు ప్రాణం ఎక్కడ ఉంది? దావీదు ప్రాణం దేవుని చేతిలో ఉంది. దావీదు ప్రాణం కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, జీవపు మూటలో కట్టబడింది. ఒకడు వరుసలతోనూ రాతిని విసిరినట్లు ఆయన నీ శత్రువులు ప్రాణమును విసిరజేయును. ఆయన పైన దావీదు పైన ఎవరైతే శత్రువులు దాడి చేస్తారో ఆయన దేవుడు ఎలాగిసిన ఒడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువులు ప్రాణమును విసిరజేయను. దేవుని యొక్క జీవపు మూటలో దావీదు ప్రాణం ఉంది. అందుకే దేవుడు దావీదు మహారాజు అంటున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా నా ప్రాణ దుర్గము, నా ప్రాణానికే ఆయన దుర్గంగా ఉన్నాడు. దావీదు చుట్టూ దేవుని కాపుదల దేవుని భద్రత అంతగా ఉంది కాబట్టి దావీదు మహారాజుకి ధైర్యము, దావీదు మహారాజుకి ఏ భయము లేదు. ఎందుకంటే ఎంతమంది శత్రువులు తనతో యుద్ధం చేయడానికి వచ్చిన ఆ చుట్టుపక్కల నలుదిశల అనేక మంది దాడి చేసినా సరే, ఎన్నో యుద్ధాలు జరిగినా సరే దావీదు మహారాజు తొనకడు బెనకడు, భయపడడు, అధైర్యపడడు. ఎందుకంటే దేవుడే తనకు రక్షకుడుగా ఉన్నాడు. రెండోదిగా తనకు వెలుగుమయంగా ఉన్నాడు. మూడోదిగా తన్ను శారదీసేవాడుగా ఉన్నాడు, శారదీసే అవసరాలు అక్కర్లు తీర్చేవాడుగా ఉన్నాడు. నాలుగోదిగా పర్ణశాలలో చుట్టూ ఆపత్కాలంలో పర్ణశాలలో నడిపించి కాపుదల కాసే దేవుడిగా ఉన్నాడు. ఐదోదిగా ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. ఆరోదిగా ప్రాణదుర్గంగా ఉన్నాడు. ప్రాణదుర్గంగా
తన ప్రాణానికే దుర్గంగా దేవుడు దావీదు మహారాజుకి ఉన్నాడు కాబట్టి అతను భయపడడు. మన జీవితంలో కూడా మనం కూడా అనేక సార్లు, నేను నా జీవితంలో మొదటి కరోనా సమయంలో కూడా ఎన్నోసార్లు రోజు రోజుకి సాయంత్రం అయిందంటే నాకు ఇక్కడ దడ పుట్టినట్టుగా ఉండేది. అంటే గ్యాస్ ప్రాబ్లం లాగా పట్టేసినట్టుగా ఉండేది. తెల్లవారు సరికి బతుకుతానా లేదో తెలియని స్థితిలో నేను రోజు ప్రార్థన చేసుకొని పడుకునేవాడిని. మా భార్యకి ఎప్పుడు చెప్పేవాడిని కాదు. తెల్లవారేసరికి అరే నన్ను దేవుడు బతికించాడు అనుకునేటవాడిని. అలాంటి పరిస్థితుల్లో దేవుడే మనకి ప్రాణదుర్గంగా కాపాడేవాడిగా ఉంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఏ స్థితిలో ఉన్నా ఆయన బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు మహారాజు యెహోవాను బట్టి ఎట్లా ధైర్యం తెచ్చుకున్నారో, మనకి ఎంత అపాయకర పరిస్థితుల్లో చిక్కుకున్నా సరే, అనారోగ్యంలో చిక్కుకున్నా సరే, బాధల్లో చిక్కుకున్నా సరే, మనం కుంగిపోయినా సరే, యెహోవాను బట్టి దావీదు మహారాజు ఏ విధంగా ధైర్యం తెచ్చుకున్నాడో మనం కూడా అట్టి విధంగా ధైర్యాన్ని తెచ్చుకొని ఈ యాత్రా జీవితంలో కొనసాగాలి. కీర్తనల గ్రంథం 27:3 చదువుకుందాం. నాతో యుద్ధం చేయుటకు దండు దిగిన్ను, నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగిన్ను, దీనిలో నేను ధైర్యము ఎడవకుందును. దావీదు మహారాజు దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడంటే, తన చుట్టూ శత్రువులు ఉన్నా సరే తన హృదయంలో భయం లేదట. దావీదు మహారాజుకి తన హృదయంలో భయం లేదు. హృదయంలో భయము లేనివాడుగా ఉంటున్నాడు. దేన్ని బట్టి అంటే యెహోవా వలన. యెహోవా యుద్ధం చేయుటకు దండి దిగిన్ను, నా హృదయం భయపడదు. నాతో యుద్ధం చేయుటకు దండి దిగిన్ను, నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధం రేగిన్ను, దీనిలో నేను ధైర్యము ఎడవకుందును. యెహోవా యొద్ద ఒక్క వరమడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసించగోరుచున్నాను. దావీదు మహారాజ్ జీవితంలో చివరిగా 7వ పాయింట్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఆయన చిరకాలము యెహోవా మందిరంలో నివసించేవాడిగా ఉన్నాడు. చిరకాలము దేవుని మందిరంలో నివసించేవాడిగా ఉన్నాడు. అందుని బట్టి తాను భయపడేవాడిగా లేడు, ఆధారపడేవాడిగా లేడు. నేను కూడా దేవుని మందిరానికి వెళ్తే ఆ ప్రసన్నత, ఆ సంతోషము, ఆ నెమ్మది, ఆ సమాధానం వేరేగా ఉంటుంది. మనం దేవుని మందిరంలో ఉన్నప్పుడు సంతోషం, సమాధానంతో ఉంటాం, నెమ్మది కలిగి ఉంటాము. తను కూడా చిరకాలము యెహోవా మందిరములో నివసించగోరేవాడిగా ఉంటున్నాడు కాబట్టి, దేవుని విడవని వాడిగా ఉంటున్నాడు కాబట్టి, దావీదు మహారాజు జీవితంలో భయం అనేది లేదు. తాను దేవునితో సావాసం కలిగి జీవిస్తున్నాడు కాబట్టి, మన సావాసము లోకంతో ఉండకూడదు. మన సావాసము ఈ లోక సంబంధమైన పాపములో, ఈ అపవిత్రమైన జీవితంలో మనం ఉండకూడదు. దేవునితో సావాసం కలిగి జీవించాలి. దేవుని బిడ్డలతో సావాసం కలిగి జీవించాలి. అప్పుడు మనకి ధైర్యము, అప్పుడు మనకి విశ్వాసము, అప్పుడు మనకి నెమ్మది లేని స్థితిలో కూడా నెమ్మది వస్తుంది. ఎప్పుడంటే దావీదు మహారాజులాగా చిరకాలము దేవునితో సావాసం కలిగి జీవిస్తున్నాడు దావీదు మహారాజు. అందుని బట్టి తను అధైర్యపడట్లేదు. నా దేవుడు ఉన్నాడు అందుని బట్టి దేవుని బట్టి తాను ధైర్యము తెచ్చుకుంటున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. దయగల మా తండ్రి, కృపల మా దేవా, మీకు వందనాలు. మననైనా మీ దాసుని నిలబెట్టుకుని ప్రభా, మరి ఇంతవరకు ప్రభా మంచి మాట్లాడిన దేవానికి స్తోత్రాలు. మన దావీదు విషయంలో మరి నువ్వు ఎలా కాపాడుతున్నావు, ఎలా భద్రపరుస్తున్నావు, ఏ విధంగా ప్రభా నువ్వు బలపరుస్తున్న దేవానికి వందనాలు ప్రభా. నిజమే ప్రభా, మరి మా జీవితాలు కూడా మేము మరి దావీదు ఏ విధంగా ప్రభా నీ ఎద్దుకు వచ్చి మరి మొర పెట్టింటాడు, నీ సన్నిధిలో మరి పూజాడుతున్నాడు ప్రభా. మరి తనకి ఎలాగో ప్రభా నువ్వు ప్రాణదుర్గంగా, మరి ఆశ్రయపట్నంగా నువ్వు ఉన్నావయ్యా. నైనా నీవే సహాయం చేసే దుర్గంగా, తనకు కాపుదల ఇచ్చే దుర్గంగా నువ్వు ఉన్నావయ్యానికి స్తోత్రం. మరి మా జీవితంలో కూడా ఎన్నో అపాయాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో శ్రమలు ఎన్నో వస్తున్నప్పుడు ప్రభా వాటిని జయించే వారిగా మరి దావీదుకి ఇచ్చిన బలము మీరు మాకు అనుగ్రహించండి, దావీదుకి ఇచ్చిన ధైర్యము మాకు అనుగ్రహించండి ప్రభా. ఆ పర్ణశాలలో మేము ఉండులాగా సహాయం చేయండి ప్రభా. మాకు దుర్గంగా కూడా మీరు ఉండాలి ప్రభా. ఈ దావీదుకి ఏ విధంగా అయితే ప్రభా నువ్వు బలపరిచిన అవుతాని మమ్మల్ని కూడా బలపరచండి ప్రభా.
మేము చెప్పుకునేటివి ఎన్నో ఉన్నాయి ప్రభా. మరి నాయన ఇతరులతో పూర్వక మేము మీతో చెప్పుకునే వారికి కూడా సహాయం చేయండి. మరి నాయన మరి ఎంతమంది మా చుట్టూ ఎంతమంది మాకు కొంచెం ఉన్న ప్రభా శత్రువులు కానీ వాడందరినీ ప్రభావ వెళ్ళగొట్టి వాడు నీవు దాని 10,000 మందిని సైతం ప్రభావ దూరం చేయడం నీవు తండ్రి ప్రభానికి స్తోత్రాలు ప్రభావ. మరి మా జీవితాల ప్రభావ మేము ఆ విధంగా జయించే వారిగా మరి బలం కలిగి ధైర్యం కలిగి ప్రభావ ఈ లోక శ్రమలు ఇబ్బందులు ఇరుకులు అవమానాలు వీటిని తట్టుకొని జీవించి మరి ధైర్యం కలిగి ముందుకు సాగే భాగ్యం మాకు అనుగ్రహించండి. మా జీవితాలు అనారోగ్య పరిస్థితులే కానీ మరి శ్రమలే కానీ నిందలే కానీ అవమానాలే కానీ ఆర్థిక పరిస్థితులు కానీ ఏమి ఉన్నా ప్రభావ వాటన్నింటినీ జయం పొందుకొని మేము ముందుకు సాగలన్నా కేవలం నీ వైపు చూసి మేము ముందుకు సాగడానికి సహాయం చేయమని కోరుచామని వందనాలు. మరి నాయన విధమైన వాక్యం మా నీరు ఫలింపచేయండి. మరి మీరే సహాయం అనుకోవచ్చు. మన అందరంగా దీవించి బలపరచు. నీ పరిచయం ఇంకా బహుబలంగా వాడుకోండి. మరి ఉద్యోగిత వాడుకుంటున్నాం, అలాగే పరిచయతకు మీరు బలంగా వాడుకొని ఇంకా మీ మర్మాల ప్రభావ అనేకమైన తెలియజేస్తూ మాతో నడిపించమని కోర్చు మీకు వందనాలు చెల్లిస్తాం. తనకి స్తోత్రాలు. తన కుటుంబాన్ని కూడా దీవించి ఆశ్రయం మీ సహాయం అనుకోవచ్చు. ఏ అవసరం మీరు తీర్చండి. ముఖ్యంగా తని ఈ కుటుంబంలో చేరి మేము వారి కూడి ప్రభావ ఇచ్చే సమయానికి వందనాలు. కుటుంబానికి మీ దేవుని దయచండి. మీ సహాయం అనుగ్రహించండి. మీ కృప ద్వారా ధైర్యం నడిపించడం కోసం మీకు వందన చేస్తూ నీకు మన మరస్తుడైన యేసే పెద్ద పాస్పరమ తండ్రి ఆమేన్. రొట్టెలకొని మనం కాపాట్టుకుని తన మహిమ ఎదుటి మహానందంతో నిర్దోష నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు ప్రేమ సమాధానము ఇప్పుడే నేడు చేరవచ్చిన వారికి మనకిని దావీదు రాజు ఎడ్ల దేవుడు ఏడంత అనుభవం కలిగి తను ఎలా కాపాడుకుంటూ రక్షణగా వెలుగుగా ఉండి మరి పర్ణశాలగా ఉంటూ ఆయన ఆశ్రయదుర్గం ఉంటూ చేరదీస్తూ తన ప్రాణాన్ని కాపాడుతూ ఏ రీతిలో ప్రతి పరిస్థితిలో చిరకాలం దేవుని మందిరంలో నివసింపజేస్తున్నాడు. అట్టి రీతిలో దేవుడు మనల్ని ఇటు చేరవచ్చిన వారందరినీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మనందరినీ కూడా అట్లు 700 అనుభవంలో దేవుడు మనం కాపాడినట్లు ప్రభు సహాయం చేసి మనం భయపడకోకుండా దేవుల్లో ధైర్యంగా నిలిచినట్లు ప్రతి విషయంలో కూడా ధైర్యం ఉన్నట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.